హల్లెలూయా. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, అలాగే గుడ్ ఈవినింగ్. మీరు ఎక్కడెక్కడి నుంచో వీక్షిస్తున్నారు కదా, మీ సమయాలు వ్యత్యాసంగా ఉన్నాయి కదా. మీరు ఎక్కడి నుంచి ఎప్పుడు వీక్షించినా దేవుని మాటలు ఎప్పటికప్పుడు మనకి ఫ్రెష్గానే ఉంటాయండి. కాబట్టి ఏ సమయం అందైనా యేసయ్య మాటలు వినడానికి ఎంతో అనుకూలమైన సమయమే. దేవుని మాట ధ్యానించినప్పుడు ఆధ్యాత్మికంగా మనం దీవించబడతాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నేటి కొరకు మా కొరకు సిద్ధపరిచిన సందేశం మాకు అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు ఏం చెప్తాడనే ఆశతో మనం వాక్యం వింటేనటండి. ఏ పాస్టర్ గారు చెప్పినా, ఏ వాక్యం చెప్పినా దేవుడు తప్పకుండా నీకు అవసరమైన రీతిగా నీతో మాట్లాడతాడు. ఇవాళ శుక్రవారం అనగానే ఉపవాస ప్రార్థనలు చాలా సంఘాల్లో జరుగుతాయి. కొంతమంది శనివారం ఉపవాస ప్రార్థన చేస్తారు. బట్ ఎనీవే, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్, వెన్స్డే మిడ్ వీక్ ప్రేయర్, ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ మా సంఘంలో మేము పాటిస్తాం. చాలా ప్రాముఖ్యమైనవి. ఆదివారం ఆరాధనకు మమ్మల్ని సిద్ధపరిచేవి, ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించినట్లుగా సహాయపడేవి ఉపవాస ప్రార్థనలు. ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఈరోజు మనుషులు ఎరగటం లేదు. ఉపవాసాన్ని గురించి హైలైట్ చేసుకుంటున్నారే కానీ ప్రార్థన ఏం చేశామన్నది గుర్తించటం లేదు. ఒట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోతే ప్రయోజనం లేదండి. అందుకే ఉపవాస ప్రార్థన, యూ కెనాట్ డివైడ్ ఇట్. ప్రార్థన, ఉపవాసము, ప్రార్థన రెండు. ఉపవాసం ఉంటే డ్యూటీలకు వెళ్ళిపోతే, ఉపవాసం ఉన్నానంటే ప్రయోజనం లేదు. ప్రార్థించాలి. ప్రార్థన చేయకుండా చర్చికి వెళ్ళి వస్తే సరిపోదు. ఉపవాసం ఉన్నప్పుడు ఆ సమయాన్ని దేవుని వాక్య ధ్యానంలో, ప్రార్థనలో గడపాలి. ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి, ఎంతసేపు చేయగలం అంటుంటారు కొంతమంది. ప్రార్థనకు ఇంధనం దేవుని వాక్యం. మీరు వాక్యం చదివి ప్రార్థించండి, మీ ప్రార్థనకు ఒక ముగింపే ఉండదు. విశాలమైన హృదయముతో అనేక విషయాల కొరకు, అవసరమైన విషయాల కొరకు ప్రార్థించినట్లుగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు. అందుకే కీర్తనలు చదవండి, సింపుల్గా మీకు అర్థమవుతాయి. ఒక కీర్తన చదివికొని ఆ తర్వాత ప్రార్థన చేయండి, మీకు ప్రార్థన బాగా వస్తుంది. ఎందుకంటే కీర్తనలు, అనేకమైన కీర్తనలు ప్రార్థనలే, దేవునికి చెప్పుకునే విన్నపములే. కీర్తన 34 ఇవాళ అంతా చదివితే బాగుంటుంది, కానీ మీరు చదివి ధ్యానించండి. 4వ వచనం చదువుతున్నాను, వినండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చను. నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించను. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, ఐ ఎంక్వైర్డ్. ఆయన అడిగినప్పుడు ఏం ప్రార్థన చేయాలి ప్రభువా, నా ప్రార్థన ఎలా ఉండాలి ప్రభువా, నా ప్రార్థనలోని థీమ్, ఉద్దేశం ఏంటి, నేను ప్రార్థిస్తున్నప్పుడు నా గురి ఏంటి అని పరిశీలించుకోవాలండి. ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. ఆయన వాక్యాన్ని అన్వేషించాలి. ఆయన వాక్యాన్ని పఠించి ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు చదివిన ప్రకారంగా ప్రార్థిస్తున్నప్పుడు అసలు మన భయం ఏంటి, మన బాధ ఏంటి, మన అవసరత ఏంటని మనం తెలుసుకోగలుగుతాం. రకరకాల భయాలు ఉన్నాయి, కానీ అన్ని రోజుల్లో అందరికీ ఉండవు కదా. ఈరోజు మీ భయం ఏంటి? మీరు పరీక్షలు రాస్తున్న స్టూడెంట్స్ అయితే మీ భయం పరీక్షల భయం. మీరు బిల్స్ కట్టాల్సిన, డబ్బులు కట్టాల్సిన, మీ యొక్క ఈ తారీఖు లాస్ట్ డే అయి ఉంటే మీకు మీ అవసరత ఆర్థికమైన సహాయం. మీరు ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే అక్కడికి పోయి ఏం మాట్లాడాలి, ఎలా నిలబడాలని ఒత్తిడికి గురవుతుంటాడు చూసారా. యూ నీడ్ ద విజ్డమ్, యూ నీడ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప కావాలి, అండ్ జ్ఞానం కావాలి. చూసారండి, ఇవాళ ఒక పోరాటం ఎదుర్కోబోతున్నాను అన్నప్పుడు ఆ పోరాటానికి తగిన సిద్ధపాటు కావాలి. ఏ భయం,
మనల్ని వెంటాడుతుంది. వాళ్ళు చూడండి, యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధ భయంతో కొందరున్నారు, మరణ భయంతో అనేకులు హాస్పిటల్స్లో వేదనలో ఉన్నారు. రకరకాల భయాలు రకరకాల మనుషుల్ని పట్టి పీడిస్తూనే ఉన్నాయి. మరల మన ప్రభు చెప్తున్నాడు, భయపడొద్దు, భయపడొద్దు. నీ భయం ఏంటో నాకు చెప్పు, నిన్ను ధైర్యపరుస్తా, ఆ భయం నుండి నీకు విడుదలిస్తానంటున్నాడు. నేను ప్రభు దగ్గర చెప్పుకున్న నా భయాలు ఇవని చెప్పినప్పుడు నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. నాకు కలిగిన భయములు అన్నిటిలో నుండి, అన్ని భయాల నుంచి, మరణ భయం నుండి, యుద్ధ భయం నుండి, శత్రు భయం నుండి, ఆర్థిక భయం నుండి, వ్యాధుల భయం నుండి, సాతాను భయం నుండి మనల్ని విడిపించేవాడిగా ఉన్నాడండి ప్రభు. ఎందుకు భయపడుతున్నారు? నాకు మా భర్తను చూస్తే భయం అనేవాళ్ళు ఉన్నారు. విచిత్రం, ఈ రోజుల్లో చాలామంది నా భార్య అంటే నాకు భయం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రుల్ని చూస్తేనే భయపడిపోయి తప్పించుకునేవాళ్ళు, పారిపోయేవాళ్ళు ఉన్నారు. ఏంటంటే తల్లిదండ్రులు ఎందుకు భయభక్తులు కలిగి ఉండమని చెప్పాడు. భక్తి లేని భయం వల్ల ప్రయోజనం లేదు. భయం భక్తితో కూడిందిగా ఉండాలి, రెఫరెన్స్ ఉండాలండి. కానీ పిరికి భయం, అది బెదిరిపోయే భయం. మనల్ని సాతాను భయపడటానికి ప్రయత్నిస్తాడు. కానీ నీవు ప్రభువుని ఆశ్రయిస్తే, ప్రభువు నీ పక్షంలో ఉంటే నువ్వు దేనికి భయపడవు. ఏ శత్రువు నీకే హాని చేయలేడు. ఏ రోగం వచ్చినా ఆయన స్వస్థపరుస్తాడు, ఏ ఆపద వచ్చినా ఆయన తప్పిస్తాడు, ఈ అవసరత వచ్చినా ఆయన తీరుస్తాడు. మరి ఎందుకు భయం ఇక? అందుకే నీ భయాలన్నీ దేవుని దగ్గర తీసుకెళ్ళి మోకాళ్ళ మీద పడి ప్రార్థించు. దేవుని సన్నిధిలో మీ ప్రార్థన విన్నపాలు తెలియచేయి. ఏమంటారు? మేము మోకరించలేమంటున్నారా? ఎందుకు మోకరించలేరు? మోకరించొచ్చండి, మనసుంటే మార్గం ఉంది. ముఖ్యంగా యవనస్తులు, నడివయస్కులు, మీరు పండు వృద్ధులైతే మీకు మోకాళ్ళ నొప్పులు ఉంటే అప్పుడు కూడా మీరు మోకరించవచ్చు అవసరమైతే, కావాలంటే. కానీ ఒకవేళ మీరు మోకరించకపోతే ప్రార్థన మానకండే. నువ్వు మోకరించి ప్రార్థిస్తున్నావా లేదా అని దేవుడు చూడట, కానీ విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తున్నావా లేదా అని ప్రభు చూస్తాడు. కాబట్టి కొన్ని సార్లు మనం కొన్ని స్థలాల్లో మోకరించలేము. కొన్ని సమయాలు దీర్ఘ ప్రార్థనలు చేసినప్పుడు మనం మోకరించలేము. నువ్వు ఏ భంగిమలో ప్రార్థన చేస్తున్నావు అన్నది ముఖ్యం కాదు, కానీ మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థిస్తున్నావా అన్నది చాలా ముఖ్యం. సో నిలబడి ప్రార్థన చేయండి, నిలబడి ప్రార్థన చేయొచ్చు. కూర్చొని ప్రార్థన చేయండి. మీరు గంటల తరబడి ప్రార్థన చేయాలనుకుంటే చేతులెత్తి ప్రార్థన చేయండి. కాళ్ళు నొప్పులైతే మీరు ఎలా ప్రార్థన చేసినా మీ ఏకాగ్రత కోసమే మోకరించమంటున్నాం, లేక చేతులెత్తమంటున్నాం, లేక నిలబడమంటున్నామే. కానీ పడకల మీద పడుకొని ప్రార్థించే వారి ప్రార్థన మాత్రం దేవుడు అంగీకరించడం అనుకుంటా. ఇక దారి లేక మరణ పడక మీద ఉంటే, వ్యాధిగ్రస్తుడివై కథల మెదలు లేని పరిస్థితుల్లో ఉంటే తప్పేం లేదు. నీ దృష్టి ఊర్ధ దృష్టిగా ఉంటుంది కనుక, పడక మీద కూర్చున్నాడు పైకి చూస్తుంటాడు కనుక పడుకుని కూడా ప్రార్థించవచ్చు. బట్ నీ గుండెల్లో నుండి నీ భయాలన్నిటినీ చెప్పుకోవటం. ప్రార్థన అంటే శ్లోకాలు కాదండి, ప్రార్థన అంటే కంటత పెట్టిన పదాలు కాదండి, ప్రార్థన అంటే చక్కటి అలవాటుగా ఆచారంగా చేసే కొన్ని ముఖ్యమైన అలవాటుతో కూడిన ప్రార్థనలు కాదు. అంతరంగంలో నుంచి వచ్చే కేకే ప్రార్థన అన్నాడు ఒక ఆయన. నీ మూలుగులు కూడా ప్రార్థనలుగా దేవుడికి వినపడతాయి. నీ నిట్టూర్పులు కూడా దేవుడికి ప్రార్థనగా వినపడతాయి. నీ బాధ ఏంటి, ఎందుకు నీ భయం ఏంటి, నీ దిగులేంటి, నీ చింత ఏంటి, నీ అవసరత ఏంటి, నీ కష్టం ఏంటి చెప్పు. అది ఏదైనా సరే నేను తప్పిస్తా, నేను విడిపిస్తా, నేను రక్షిస్తానంటున్నాడు ప్రభు. అక్కడే 6వ వచనంలో కూడా చూస్తే, ఈ ధీరుడు మొరపెట్టగా యెహోవా అతన్ని రక్షించను, యెహోవా ఆలకించను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాడు. అన్ని శ్రమల్లో నుంచి నిన్ను రక్షిస్తాడు. ఏంటి నీ శ్రమ? ఎందుకు శ్రమ పడుతున్నావు? అనవసరమైన శ్రమలతో ఈ రోజున మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. అనవసరమైన బాధలతో మనం కుమిలిపోయి కృంగిపోయి నిరుత్సాహంతో నిండిపోతున్నామే. కానీ నీ భయాన్ని దేవునికి చెప్పు. నీ శ్రమలో దేవునికి నీవు మొరపెట్టు. శ్రమలో నేను అతనికి తోడై ఉందును అన్న మాట నీ పట్ల కూడా దేవుడు నెరవేరుస్తాడు. నీ శ్రమలో దేవుడు తోడై ఉన్నప్పుడు అది శ్రమగానే ఉండదు. మనం ఎంత బాధలో పడక మీద పడుకున్నప్పుడు, మూలుగుతూ ఉన్నప్పుడు మన తల్లి మన పక్కన కూర్చొని మనల్ని ఆదరిస్తుంటే
మనల్ని సముదాయిస్తుంటే, మనం చేయి పట్టుకుని ధైర్యపరుస్తుంటే మనకి ఎంత ఆదరణ దొరుకుతుందో చూసారా? ఎప్పుడు అలా సిక్కైతేనే బాగుంటుంది, నాకు ఎంత ప్రేమ దొరుకుతుంది అనిపిస్తుంది కొన్నిసార్లు. యేసయ్య నీ శ్రమలో నిన్ను విడిచేవాడు కాదు, నీ బాధలో నిన్ను ముఖం తిప్పుకునేవాడు కాదు, నీ కన్నీరు చూచి ఊరుకునేవాడు కాదు, కన్నీటిని తుడిచేవాడు, కన్నీటిని ఆనంద బాష్పాలుగా మలిచేవాడు. దేవునికి ప్రార్థించడం అభ్యాసం చేసుకోండి. నువ్వు ఎటువంటి సమాచారం విన్నా, ఏ భయంతో నీ గుండె పీకుతున్నా, దేవుని సన్నిధికి వెళ్ళండి. నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని దేవునితో చెప్పుకో. మనుషుల ముందు ఏడవకండి, చులకనపరుస్తారు తప్ప నీకే ఉపకారము చేయలేరు. కానీ దేవుని ముందు నీ కన్నీటి బాష్పాలు ఎంతో విలువైనవి. కన్నీటి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. నా కన్నీళ్లు నీ కవిలలో రాసుకున్నావు, నీ బుడిలో పట్టుకున్నామని దావీదు చెప్పినట్లు, మన కన్నీరు హృదయంతో కదిలిన, విరిగి నలిగిన హృదయంలో నుంచి వచ్చిన కన్నీటితో కూడిన ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించి కరుణాహస్తాన్ని చాపి నిన్ను వెంటనే ఆదరిస్తాడు. ఈరోజు నుంచి విశ్వాసంతో ఏ భయం కలిగినా, ఏ శ్రమ కలిగినా, ఏ ఆపద వచ్చినా, ఇంకో మాట కూడా చూస్తున్నాం చూడండి, అక్కడే 19వ వచనంలో, నీతిమంతునికి కలిగి ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించను. ఎన్ని రకాల ఆపదలైనా సరే, శత్రుభయమైన, యుద్ధ భయమైన, మరణ భయమైన, ఏ భయము నిన్ను పట్టి పీడిస్తున్నా, నీ ఆపదలలో నుండి, నీ భయముల్లో నుండి నిన్ను విడిపిస్తాడు. నీవు ఆపత్కాలములో నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానన్న ప్రభు. ఆపదలో నీవు ఇంకో ఉండగానే నీకు జవాబు దొరుకుద్దండి. నువ్వు ఇవాళ దేవునికి ఆపదలో మొరపెడితే ఎమర్జెన్సీగా, రేపు నీకు సహాయం దొరకటం కాదు కదా. ఆపద అంటే ఏంటి? ఆకస్మికమైన శ్రమ, మరణం, వేదన. వెంటనే ఎంత ఫాస్ట్గా అంటే, ఆపత్కాలంలో నీవు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, వెంటనే నేను నిన్ను విడిపిస్తాను. ఇమ్మీడియట్లీ విల్ టేక్ యాక్షన్. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈరోజు నుంచి ఎమర్జెన్సీకి ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయరేమో, కానీ తగులడిపోతుందని ఫైర్ ఆఫీస్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేటప్పటికి అంతా అయిపోద్దేమో, కానీ ఏంటండి, ప్రమాదంలో ఉన్నానని పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేలోగా అది జరగవలసింది జరిగిపోద్దేమో, కానీ నీవెక్కడ మొరపెడితే మరుక్షణంలో నీకు సహాయం, పైనుండి సహాయం కలుగు చేయటానికి అద్భుత ఆశ్చర్యాలు కలిగి చేసే దేవుడు మనకుంటాడు. ఉపవాస ప్రార్థనకు వెళ్ళినప్పుడు సంఘములో కలిసి ప్రార్థించండి. నీ సొంత భారాల కొరకు మొదటగా నీవు నీ హృదయంలో కుమ్మరించు. నీకున్న ఆపద లాంటి ఆపదలు నీకొక్కడికే కాదు, ఇంకా చాలామంది కొన్నవని గ్రహించి అందరి కొరకు ప్రార్థించు. నీవున్న శ్రమ వంటి శ్రమ కంటే మరుఘోరమైన శ్రమలలో మరనేకులు ఉన్నారని గుర్తించి, శ్రమలో నీవు దేవునికి మొరపెట్టినప్పుడు నీ శ్రమల వంటి శ్రమలలో ఉన్న ప్రతి ఒక్కరికి విడుదల దొరికినట్లుగా నీవు ప్రార్థిస్తే, అందుకు సంఘానికి వెళ్ళి ప్రార్థించేదండి. అది విజ్ఞాపన ప్రార్థన. ఉపవాస ప్రార్థన వ్యక్తిగతంగా చేసుకోవటం ఎంత అవసరమో, ఉపవాసం ఉండి సంఘముగా విశ్వాసులందరూ కలిసి ప్రార్థించటం అంత ప్రాముఖ్యం. మీ మందిరాల్లో ఉపవాస ప్రార్థన లేకపోతే మీ పాస్టర్ గారిని అడగండి. మీకు ఉపవాస ప్రార్థన ప్రాముఖ్యతను మీరు గుర్తించండి. ఇంటిలో నీ బిడ్డలతో, నీ కుటుంబంతో ఉపవాసం ఉండి ప్రార్థించు. ఇదిగో ఈరోజు శుక్రవారం కల్వరి చర్చిలో, చెన్నైలో ఉపవాస ప్రార్థన ఉంటుంది. మేము లింక్ ఇస్తున్నాం. మాతో కూడా మీరు కలిసి ప్రార్థించవచ్చు. అనేక భారాల కోసం, అనేక విషయాల కోసం దేవుని సందులో విజ్ఞాపన చేస్తున్నాం. ఉపవాస ప్రార్థన ఎంతో శక్తిగలమైంది. ఉపవాస ప్రార్థన శక్తి రహస్యం అనే ఒక చిన్న పుస్తకం మా దగ్గర ఉంది. కావాలంటే మీ పేరు, చిరునామాతో ఒక వాట్సాప్ పెట్టండి, మీకు అది పంపిస్తానికి ప్రయత్నిస్తాం. కలవచ్చండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా శ్రమలన్నిటిలో నుంచి విడిపించే దేవుడు, మా భయములన్నిటి నుంచి తప్పించే దేవుడు, మా ఆపదలన్నిటిలోనూ కాపాడే దేవుడు, నాకు మొరపెట్టు నీకు మాకు ఉత్తరం ఇస్తానని చెప్పిన దేవా, ఉపవాస ప్రార్థనలో మా హృదయ భారాలన్నీ నీ సన్నిధిలో కుమరించుకోవాలని, మా భయములన్నిటి నుంచి మాకు విడుదల దొరికినట్లు, మా శ్రమల నుంచి మేము బయటపడినట్లు, మా ప్రతి ఆపదలో మేము తప్పించబడినట్లుగా
మేమే కాదు, లోకంలో ఎందరో శ్రమలలో, ఆపదలలో, భయాలతో బ్రతుకుతుండగా నీ అభయహస్తము వారందరికీ తోడుండునట్లు, పరిశుద్ధాత్మని కార్యములు జరిగినట్లు మాకు ప్రార్థనాత్మను దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. బెనిడిక్షన్ ఇవ్వటం చాలా ముఖ్యమండి. కొంతమంది బెనిడిక్షన్ ఇవ్వటం నేను ఒక్కొక్క రోజు మర్చిపోతే వెంటనే అడుగుతుంటారు. ఎస్, ఇట్స్ లైక్ ఎ సీల్ అండి, చెక్ అని వేస్తారు చూసారా. సో చివరి వరకు మీరు వాక్యం వినటం, మరి ప్రార్థించటం, మీకు చెప్తున్న విషయాలను మనసులో ఉంచుకొని ధ్యానించడం చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రార్థనా వసతుల పారాలు 954041 నెంబర్కి, ఏదో దేశాల్లో ఉంటే 91001003 నెంబర్కి పంపిస్తూనే ఉండండి. మేము ప్రార్థనిస్తూనే ఉన్నాం. దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడు. మీ ప్రైజ్ రిపోర్ట్స్ కూడా పంపించండి. ఈ పరిచయంలో మీ సహకారాన్ని కూడా మాకు అందించండి. ప్రభువును ప్రేరేపిస్తే తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో ప్రసారమవుతున్న కల్వరి దర్శనం అనే టీవీ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేయటం చాలా పోరాటంగా ఉంది. ఈ విశ్వాస పోరాటాల్లో మాతో పాటు మీరు కూడా ఈ పంటల్లో మీరు విత్తండి, నూరంతల ఫలమును కొయ్యండి. మీ విరాళాలు, కానుకలు ఎలా పంపాలని తెలియజేస్తున్నారు. మీలో కొందరు పంపిస్తున్నారు. అందుకనికే దేవుని స్తుతిస్తున్నాను. దయచేసి మీలో చాలామంది జైపాల్ ఫౌండేషన్ స్టేట్ బ్యాంక్ అకౌంట్కి మీరు మీ విరాళాలు పంపిస్తున్నారు. ఆ అకౌంట్ కొన్ని సమస్యల వలన అది సీజ్ అయిపోయింది. దయచేసి జైపాల్ ఫౌండేషన్స్ స్టేట్ బ్యాంక్ అకౌంట్ కాక జైపాల్ ఫౌండేషన్స్ ఐసిఐసి అకౌంట్కి కానీ, అలాగే యూనియన్ బ్యాంక్ ఆర్ కెనరా బ్యాంక్ అకౌంట్కి కానీ మీరు పంపొచ్చు. ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే దయచేసి మీరు రుజువు పంపించేటప్పుడు 8939393939 నెంబర్కి మీరు కాల్ చేసి మీకు కావాల్సిన వివరాలు తెలుసుకోనండి. ఎందుకంటే మీరు త్యాగంతో పంపిన కానుక దేవుని సన్నిధికి, దేవునికి చేరాలి, దేవుని సేవలో వాడబడాలి. అవి మిస్ అవ్వకూడదు. కాబట్టి ఈ విషయం చెప్పాల్సి వస్తుంది. సో ఈ విషయాలు ఎప్పుడైనా సరే మీకు వివరాలు కావాలంటే మార్నింగ్ 10 to ఈవినింగ్ 10 లోపల 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా వాట్సాప్ పెట్టండి. తప్పకుండా మీకు జవాబిస్తాం. రోజుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, రాత్రి 9 గంటలకి కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థన లింక్ ఇస్తాం. మాతో పాటు మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయడం దాకా.